ఎంతసేపు కావాలన్నా సరే పరమేశ్వరుడు యొక్క పాదపద్మం గురించి ఎన్ని రకాలుగా కావాలన్నా భావన చేసుకో, ఎన్ని రకాలుగానైనా ఆలోచన చేసుకో, ఎన్ని రకాలుగానైనా ఊహలు చేసుకో, కానీ అవి శంకర పాదపద్మాల గురించే ఉండాలి, వేరే విషయాల మీదకు మళ్ళకు అని ఆచార్యుల వారు చాలా చక్కగా ఉపదేశం చేస్తున్నారు. కావ్య సౌందర్యం అనేది చాలా చక్కగా ఈ శ్లోకంలో ఉన్నప్పటికీ కావ్య సౌందర్యాన్ని దాటి ఉండేటువంటి ఫల సౌందర్యం, దాన్ని దాటి చాలా దూరంలో చాలా ఎత్తులో ఉండేటువంటి తత్వ సౌందర్యం ఈ శ్లోకంలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి కావ్య సౌందర్యాన్ని మనం పట్టించుకోనక్కర్లేదేమో అనే పరిస్థితి కూడా ఉంది. తత్వ సౌందర్యం విషయానికి వస్తే ఆచార్యుల వారు కేవలం ఒక పక్షిని దృష్టిలో ఉంచుకుని, ఒక గూడుని దృష్టిలో ఉంచుకుని ఈ శ్లోకాన్ని రాయటం లేదు. ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటువంటి తద్యథా శకుని సూత్రేణ ప్రబద్ధ దిశం దిశం పతిత్వ అన్యత్ర ఆయతనం అలబ్ధ్వ బంధనమేవ ఉపశ్రయతే ఏవమేవ సౌమ్యైతన్మనః దిశం దిశం పతిత్వ అన్యత్ర ఆయతనం అలబ్ధ్వ ప్రాణమేవ ఉపశ్రయతే ప్రాణబంధనం హి సౌమ్యమనః అనే వాక్యాన్ని ఆచార్యుల వారు తనదైన శైలిలో వివరిస్తున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటువంటి వాక్యం, ఒక పక్షి, ఆ పక్షికి తాడు కట్టారు, కాలికి తాడు కట్టి ఆ పక్షిని వదిలేశారు. వదిలేస్తే ఆ పక్షి ఎగరగలను అని అనుకుని నానా దిక్కులకి ఎగురుతుంది. ఏ దిక్కుకి ఎగిరినా సరే తన కాలికి కట్టబడి ఉన్నటువంటి తాడు దానికి అడ్డంగా ఉంటుంది. అఖండమైనటువంటి ఆకాశంలోకి పారిపోవటానికి దానికి అవకాశం ఉండదు, ఎందుకంటే దానికి ఆ పాశం అనేది అడ్డంగా ఉంటుంది, ఆ సూత్రం లేదా ఆ తాడు దానికి అడ్డంగా ఉంటుంది. అది ఎక్కడెక్కడికో ఎగిరి ఎగిరి రకరకాల దిక్కులకు ఎగిరి ప్రయత్నించి చూసుకుని అలిసిపోయి ఇంకా వేరే దారి లేక తన కాలికి కట్టినటువంటి తాడు ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడికొచ్చి ఆగుతుంది. అక్కడికొచ్చి ఆగిన తరువాతే దాని యొక్క శ్రమ అనేది తగ్గుతుంది. అంతవరకు అది చేసే ఏ ప్రయత్నము దానికి విశ్రాంతిని ఇవ్వనే ఇవ్వదు, దానికి స్వేచ్ఛా విహారాన్ని ప్రసాదించదు. అలాగే మనస్సు జీవుడి యొక్క ప్రధానోపాధి అయినటువంటి జీవుణ్ణి ఈ శరీరంలో కట్టి పడేసేటువంటి మనస్సు కూడా, ఆ మనఃప్రధానమైనటువంటి జీవుడు కూడా మనస్సు ద్వారా దిశం దిశం పతిత్వ వేర్వేరు దిక్కులకి పరిగెత్తి ఏవేవో విషయాల మీదకు వెళ్ళి అన్యత్ర ఆయతనం అలబ్ధ్వ ఆ విషయాల ద్వారా ఏ సుఖాన్ని పొందలేక కేవలం అలిసిపోయి అలుపును మాత్రమే ఫలితంగా పొంది ప్రాణమేవ ఉపశ్రయతే తన యొక్క స్వస్వరూపమైనటువంటి ఈ శరీరంలో హృదయ దేశంలో ఉంటూ ఈ శరీరంలో జరగవలసినటువంటి ప్రాణాపానాది క్రియలన్నిటినీ నెరవేరుస్తున్నటువంటి ప్రాణస్వరూపమైనటువంటి పరమాత్మను చేరతాడు.